అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడే ఒకరు చెప్పారు, నా పేరు లేదు వేరే వాళ్ళ పేరు కూడా వచ్చింది అని. సో ఆ రకంగా తప్పులు ఏమైనా సవరించడానికి మీకు అవకాశం 1 సంవత్సరం ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మీరు ఆ ప్రత్యేకంగా ఆ రకంగా ఒకటి మీరు మనకు రాసిస్తే, ఫార్మాట్ లో రాసిస్తే దానికి అపీల్ సిస్టమ్ ద్వారా మనం దానికి సవరించిన అవకాశం ఉంది, గుర్తు పెట్టుకోవాలి. సో దీంట్లో కీలక అంశాలు మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు. ఈ పీపీటీలో కొన్ని కీలక అంశాలు రాయడం జరిగింది. సో దీంట్లో 2-3 మీకు ఆటోమేటిక్లీ మీకు చాలా హెల్ప్ అవుతుంది. జస్ట్ నేను ఒక్కొక్క పాయింట్స్ ఏదో మీకు ఇక్కడ వెళ్ళినాక కూడా మీరు చర్చించి మంచిగా సెకండ్ వరకు మీరు రెడీ అయ్యి మన ఫార్మాట్ లో ఇస్తే మీకు పరిష్కారం దొరికే అవకాశం ఎక్కువ ఉంటాయి. సో హక్కులు, రికార్డులు, తప్పులు సవరణకు అవకాశం. సో ఇప్పుడు 14 ఏప్రిల్ నుంచి 1 సంవత్సరం వరకు అవుతుందా లేదా చూడాలని మనం ఆన్లైన్ సిస్టమ్ పెట్టి జూన్ 2 నుంచి గ్రామానికి వచ్చి మీ నుంచినే ఒక మంచి ఫార్మాట్ లో కలెక్ట్ చేస్తాం. డేటా ఏం ఇష్యూ ఉంది కరెక్ట్ గా రాస్తూ తీసుకొని అక్కడ అయ్యేది అక్కడక్కడనే చేసేస్తాం. అంటే 3-4 డేస్ లో అయ్యేది పని అక్కడ ఇమీడియట్లీ ఏమైనా ఎంక్వైరీ చేస్తూ మనం చేయాల్సిందే ఇమీడియట్లీ చేయడం జరుగుతుంది. లేదంటే కొన్ని దాంట్లో సర్వే చేయాల్సి ఉంటాయి. సో దానికి కూడా మనం సపరేట్ గా ప్రణాళిక తయారు చేస్తూ అది కొంత సమయంలో మనం చేసేస్తాం. సో ఈ రకంగా మానిటరింగ్ జరుగుతుంది. సో మన జిల్లాలో ఇంకొకటి ఇప్పుడే ఎడిషనల్ కలెక్టర్ గారు చెప్పారు, ఫారెస్ట్ ఇష్యూస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఈ మండలాలు కూడా ఉండొచ్చు, సో వేరే మండలాలు కూడా, బికాస్ మన దగ్గర 50-55% ఫారెస్ట్ ఏరియా ఉంది. సో దీని వల్ల కూడా కొన్ని ఇష్యూస్ వస్తాయి. దానికి కూడా మనం ఒక జాయింట్ సర్వే రూపంలో చేస్తేనే తెలుస్తుంది. లేదంటే దాంట్లో బికాస్ గెజెట్ చూడాలి, గెజెట్ నోటిఫికేషన్స్ చూస్తూ, మన రికార్డ్స్, రెవెన్యూ రికార్డ్స్ చూస్తూ, ఫారెస్ట్ రికార్డ్స్ చూస్తూ అన్ని దానికి హద్దలు పెట్టుకోవాలి. సో ఇది అన్ని దానికి మన జాయింట్ సర్వే వర్తిస్తుంది. దానికి అవసరం ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ కానీ DGPS అన్ని కొత్త ఇన్స్ట్రుమెంట్స్ అది కూడా తీసుకోవడం జరిగింది. సో ఇది కూడా ముందుకు పోతా ఉంటాం. సో ఈ రకంగా వేరే అంశాల మీద జూన్ 2 నుంచి 100% మన అమలుకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక నెల మనము పైలట్ మండలికి అన్ని ఫీడ్బ్యాక్ తీసుకోవడం కూడా మనం స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ నెల నుంచి. సో ఈరోజు మీకు ఇక్కడ నుంచి బయట పోయినాక మీరు ఈ భూభారతి చట్టం మీద మీరు ఏమేమి నేర్చుకున్నారని ఇక్కడే సీమిత కాకుండా మీరు కూడా అక్కడే చర్చించాలి. మీ రైతు సోదరులకి ఎవరైనా చుట్టాలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇది వెళ్ళి మీరు కూడా చెప్పాలని మనం అందరికీ ఆశలు ఉన్నాయి. బికాస్ ఇంతమంది ఇక్కడ దయగాంలో స్పందించారు, కానీ బయట ఇంకా చాలా రైతులు ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.